Aim to prove frictional force depends on nature of contact surfaces. ఘర్షణ బలం స్పర్శతలాల స్వభావంపై ఆధారపడుతుందని నిరూపించుట. ఆపరేటర్స్ రిక్వైర్డ్ కావలసిన పరికరాలు: స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ త్రాసు, వుడెన్ బ్లాక్ చెక్కదిమ్మ ఆర్ బ్రిక్, ఇటుక ఆర్ బండిల్ ఆఫ్ బుక్స్ పుస్తకాల కట్ట, డిఫరెంట్ సర్ఫేసెస్ వివిధ తలాలు. ప్రొసీజర్ పద్ధతి: let us tie objects to spring balance as shown. పైన తెలిపిన విధంగా వస్తువులను స్ప్రింగ్ త్రాసుకు కట్టుకోవాలి. బిఫోర్ పుల్లింగ్ object on glass surface, the spring balance shows reading 0. వస్తువును గాజు తలంపై లాగక మునుపు స్ప్రింగ్ బ్యాలెన్స్ 0 రీడింగ్ను సూచిస్తుంది. నౌ పుల్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు స్ప్రింగ్ త్రాసును ఎడమ వైపు లాగవలెను. ఆఫ్టర్ పుల్లింగ్ it shows 1 Newton reading on glass surface. గాజు తలం మీద వస్తువును లాగిన తర్వాత అది 1 న్యూటన్ రీడింగ్ చూపించింది. అంటే గాజు తలం వలన కలిగిన ఘర్షణ F is equal to 1 Newton. బిఫోర్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్ on marble surface, the spring balance shows reading 0. మార్బుల్ తలంపై వస్తువును లాగక మునుపు స్ప్రింగ్ త్రాసు 0 రీడింగ్ను సూచిస్తుంది. నౌ పుల్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వస్తువును స్ప్రింగ్ బ్యాలెన్స్తో ఎడమ వైపు లాగుము. ఆఫ్టర్ పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ రీడింగ్ 1 న్యూటన్. మార్బుల్ తలంపై వస్తువును లాగిన తర్వాత స్ప్రింగ్ త్రాసు 1 న్యూటన్ రీడింగ్ను చూపినది. దేర్ఫోర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ దిస్ కేస్ F is equal to 1 న్యూటన్. ఈ సందర్భంలో ఘర్షణ బలం F is equal to 1 న్యూటను. బిఫోర్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్ ఆన్ సిమెంట్ ఫ్లోర్, ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ 0 రీడింగ్. వస్తువును స్ప్రింగ్ త్రాసుతో లాగక మునుపు సిమెంట్ గచ్చుపై అది 0 రీడింగ్ను చూపినది. నౌ పుల్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వస్తువును స్ప్రింగ్ బ్యాలెన్స్ సహాయంతో ఎడమ వైపు లాగుము. ఆఫ్టర్ పుల్లింగ్ ఆబ్జెక్ట్ ఆన్ సిమెంట్ ఫ్లోర్, ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ రీడింగ్ 3 న్యూటన్స్. వస్తువును సిమెంట్ గచ్చుపై లాగిన తర్వాత స్ప్రింగ్ త్రాసు 3 న్యూటన్ రీడింగ్ను చూపినది. దేర్ఫోర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ దిస్ కేస్ F is equal to 3 న్యూటన్స్. ఈ సందర్భంలో ఘర్షణ బలం F is equal to 3 న్యూటన్స్. బిఫోర్ పుల్లింగ్ ఆబ్జెక్ట్ ఆన్ రఫ్ సర్ఫేస్ లైక్ శాండ్ పేపర్, ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ రీడింగ్ 0. హంస కాగితం లాంటి గరుకు తలంపై వస్తువును లాగక మునుపు స్ప్రింగ్ త్రాసు 0 రీడింగ్ను చూపినది. నౌ పుల్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వస్తువును స్ప్రింగ్ బ్యాలెన్స్ సహాయంతో ఎడమ వైపు లాగుము. ఆఫ్టర్ పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ ద రీడింగ్ 5 న్యూటన్స్. దేర్ఫోర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ దిస్ కేస్ F is equal to 5 న్యూటన్స్. వస్తువును హంస కాగితంపై ఎడమ వైపు లాగిన తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్ 5 న్యూటన్ల బలంను చూపినది. దేర్ఫోర్ ఈ సందర్భంలో ఘర్షణ బలం is equal to 5 న్యూటన్లు. ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ we can conclude that on soft surfaces the frictional force is less
and on rough surfaces the frictional force is high. Conclusion. నిర్ధారణ. ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సర్ఫేసెస్. ఘర్షణ బలం తలాల స్వభావంపై ఆధారపడుతుంది.